గైస్ ఈ వీడియోలో నేను అబ్రివేషన్ గురించి చెప్తాను. అబ్రివేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాక్టికల్గా హెచ్టిఎంఎల్లో ఒక ట్యాగ్ ఉంది ఏబీబీఆర్ అని, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గైస్ జనరల్గా అబ్రివేషన్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ అని ఉంది. నేను ఇప్పుడు మీకు డబ్ల్యూహెచ్ఓని అబ్రివేషన్ చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? మీరు స్కూల్లో చదివింటారు చిన్నప్పుడు. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చదివింటారు, అవునా? అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం గైస్, ఏమైనా లెటర్స్ని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఆ ఎక్స్పాండ్ చేసిన దాన్ని మనం అబ్రివేషన్ అంటున్నాం, అంతేనా? అలాగే మనకి పిఎస్పీకే అని ఒకటి ఉంది. పిఎస్పీకే అంటే ఏమి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీటిని మనం అబ్రివేషన్స్ అంటాం, ఓకేనా? సో నేను దాన్ని జస్ట్ వీటిని కామెంట్ చేసేస్తాను సో దట్ మనకు అవుట్పుట్లో పడకుండా ఉంటాయి. మనకి ఎందుకంటే అది అవసరం లే, అందుకని. సో ఎస్, ఇప్పుడు ఈ ట్యాగ్ పేరు ఏం పేరు అంటే ఏబీబీఆర్. ఇలాగా ఏబీబీఆర్, ఇది ఫుల్ ఎలిమెంట్ కదా, సో నేను దీన్ని క్లోజ్ కూడా చేయాలి. ఇప్పుడు నేను దీని మధ్యలో ఏమి ఇస్తున్నానంటే డబ్ల్యూహెచ్ఓ అని ఇస్తున్నా, ఓకేనా? డబ్ల్యూహెచ్ఓ ఇదే కదా డబ్ల్యూహెచ్ఓ అనేది. ఇప్పుడు నేను దీని ఫుల్ ఫామ్ చూడాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ నేమ్ వచ్చి టైటిల్. గైస్ యాట్రిబ్యూట్స్ ఎక్కడ ఇవ్వాలి? స్టార్టింగ్ ట్యాగ్లో ఇవ్వాలి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్లో చెప్పా, గుర్తుపెట్టుకోండి. యాట్రిబ్యూట్స్ అనేది మనము స్టార్టింగ్ ట్యాగ్లో ఇవ్వాలి, ఓకేనా? అండ్ దెన్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో ఇవ్వాలి. యాట్రిబ్యూట్ ఒక సింటాక్స్ ఏమి? ఫస్ట్ ఒక నేమ్ ఇచ్చి ఈక్వల్స్ సింబల్ పెట్టి డబుల్ కోట్స్ ఇచ్చి డబుల్ కోట్స్లో వాల్యూ ఇవ్వాలి. సో నేను అలానే ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు దీని లోపల నేను వాల్యూ ఇవ్వాలి. టైటిల్ ఒక వాల్యూ ఏమి? ఈ ఫుల్ ఫామ్. సో నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. కంట్రోల్-S సేవ్ చేశాను, బ్రౌజర్లోకి వెళ్ళాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా వచ్చింది. మనం ఏబీబీఆర్ ట్యాగ్ మధ్యలో ఏమైతే కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్ మాత్రమే వచ్చింది. బట్ దీని కింద లైన్స్ ఎలా ఉన్నాయి? డాటెడ్ లైన్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టైటిల్ ఏముంది? మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. సో మనకు అది కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే మన మౌస్ని దీని మీదకి మూవ్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి వచ్చిందా? నా మౌస్ని ఎప్పుడైతే మూవ్ చేశానో స్క్రీన్ అబ్జర్వ్ చేయండి, అది అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని పడింది. అంటే దాని యొక్క అబ్రివేషన్ అనేది కనపడుతుంది. అదే నేను మౌస్ తీసేస్తే మళ్ళీ వెళ్ళిపోయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఏబీబీఆర్ అని ఇస్తే ఈ ఏబీబీఆర్లో మనం ఏం కంటెంట్ అయితే ఇచ్చామో ఆ కంటెంట్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది. ప్లస్ దాని కింద ఇలా డాటెడ్ లైన్స్ వస్తాయి. కానీ దాని యొక్క అబ్రివేషన్ అనేది మనం కనపడాలి అంటే ఇలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనం మౌస్ తీసుకొని పోయి దాని మీదకి ఇలా పెట్టాలి. అప్పుడే మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ డిస్ప్లే అయింది. మనం ఎప్పుడైతే ఇలా మౌస్ తీసేస్తామో అది వెళ్ళిపోతుంది. సో ఇలాగ మనము అబ్రివేషన్స్తో వర్క్ చేయాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ట్యాగ్ వచ్చి ఏబీబీఆర్, ఇది అబ్రివేషన్ అంటే. సేమ్ అలానే మనము పిఎస్పీకే కూడా చేద్దాం. సో దీన్ని కాపీ చేస్తున్నా, కింద పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ తీసేసి పిఎస్పీకే అని పెడుతున్నా. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. కంట్రోల్-S సేవ్ చేశాను, ఇక్కడికి పోయి రీఫ్రెష్ చేశా. ఇక్కడ చూడండి పిఎస్పీకే అని వచ్చి కింద డాటెడ్ లైన్స్ వచ్చాయి. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఓకే ఇది ఒక అబ్రివేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ఫుల్ ఫామ్ మీరు చూడాలి అంటే ఏం చేయాలా? మీ మౌస్ తీసుకొని పోయి దీని మీద ప్లేస్ చేయాలి. ఇక్కడ వచ్చింది చూడండి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వచ్చింది. సో ఇలాగ మీరు అబ్రివేషన్స్ అనేవి చూడగలుగుతారు. ఇప్పుడు అర్థమైంది కదా గైస్, అబ్రివేషన్ అంటే ఏమి, దాని ట్యాగ్ ఏమి, అవుట్పుట్లో మనకి ఎలా కనబడుతుంది అని. యా.